మీరు మీరు కంక్లూడ్ ఓకే రమేష్ గారు మళ్ళీ మీతో మాట్లాడుతాను. సత్యవతి గారు మీరు కంక్లూడ్ మీరు మాట్లాడే అర్హత కూడా లేదండి బీజేపీ. సార్ ఒకటి పెట్టినటువంటి డిబేట్ అంశం ఏదైతే ఉందో నటరాజన్ గారు ఆ సచివాలయంలో సమీక్ష సమావేశం పెట్టడం అనేది అది రాజ్యాంగ విరుద్ధమైంది, అది సరైంది కాదు. ఇక ఎస్పీయూకి సంబంధించి ఆ రోజు రోహిత్ వేముల చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ గారు పోషించిన పాత్ర చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా విలువలు ఏవైతే ఉన్నాయో, భావజాలాలు ఏవైతే ఉన్నాయో ఆ భావజాలాలను వ్యాపింపజేసే దాంట్లో ఇన్స్టిట్యూషనల్ గా జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఆ రోజు వాయిస్ చేయడము చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి నటరాజన్ గారు జరిగినప్పుడే సంఘటన అంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే అది సరైందా కాదా అని చెప్పేసి విత్ ఇన్ ద పార్టీలో తన ఇన్ఛార్జ్ గా ఉంది కాబట్టి ముందే సమీక్ష చేసి ఆ నిర్ణయం తీసుకోవడంలో వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి, అసలు యూనివర్సిటీ భూములను టచ్ చేయడం సరైందా కాదా అనే ఒక ఆలోచనతోటి చిత్తశుద్ధితోటి చేయాల్సింది. జరిగిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత సరిదిద్దుకునే చర్యలు అనేవి సరైంది కాదు. అందుకే ఇప్పటికైనా నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కావచ్చు, ప్రభుత్వం నడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కావచ్చు, నేను ఒకటే సూచిస్తున్నా, తప్పుడు నిర్ణయాలు చెయ్యకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాల నుంచి చాలా ఇబ్బందుల్లోకి కాంగ్రెస్ గవర్నమెంట్ నెట్టివేయబడుతుంది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అబద్ధము, మీరు ఇచ్చినటువంటి 420 అమలు పరచలేరు. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పటికైనా ప్రజలకి మీరు క్షమాపణ కోరండి. క్షమాపణ కోరి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయండి. ప్రజలకు ఏది అవసరమో అది చేయండి. అంతేగాని బీజేపీ బుర్ర బీజేపీలో కాళ్ళు కాంగ్రెస్ లో మీరు రేవంత్ రెడ్డి గారు పెట్టడం అనేది సరైంది కాదు. ఆయన ఆలోచన అంతా బీజేపీ ఆలోచన ఉంటది, వ్యవహార శైలి అంతా కాంగ్రెస్ లో ఉండి నడిపిస్తున్నాడు. దీనివల్ల మీకు ఆయన పట్ల ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ముందు ఆయన పట్ల మీకు ఒక క్లారిటీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వాన్ని కొనసాగించండి. ఆ తర్వాత సమీక్ష సమావేశాలు సచివాలయంలో పెట్టారా లేకపోతే ఎస్సీయూకు పోయి అభిప్రాయాలు తీసుకుంటారా అనే తర్వాత అంశం. ముందు మీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేవ చేసే వైపుగా ఉన్నాడా, లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ మైండ్ తోటి ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడికి పోయి పాగా వేసి అక్కడ నుంచి వ్యతిరేకత వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీని పొద్దున్నేసి తిట్టే పని చేయడం తప్పితే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు. అసలు రాష్ట్రాలకి ఎలాంటి ముఖ్యమంత్రులు ఉండకూడదు అనే అంశానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను మీకు సూచిస్తున్నా దయచేసి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పండి. తీసుకున్న తర్వాత వచ్చే ప్రజల నుంచి విద్యార్థుల నుంచి వచ్చే వ్యతిరేకతని బీఆర్ఎస్ పార్టీ మీద నెపం నొప్పడానికి తయారుగా ఉండొద్దని చెప్పండి మీ రేవంత్ రెడ్డి గారు. మల్లేశ్వర్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ పనిచేస్తారు. ఆయన సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎస్సీయూ భూముల విషయంలో జరుగుతున్నటువంటి రాజాంతము చినికి గాలివారంలాగా కొంత ఇష్యూ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే క్రమంలో విద్యార్థుల సపోర్ట్ మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ అనుకూలంగానే ఉండేది. అయితే ఆ క్రమంలో కొంత ఎస్సీయూలో జరిగినటువంటి డ్యామేజ్